కనకమాంబ అమ్మవారి గ్రామ దేవత మహోత్సవాలు అయితే విశాఖలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి భక్తులకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు ఆలయ కమిటీ. మనతో పాటు ఆలయ కమిటీ మెంబర్స్ ఉన్నారు. సార్ చెప్పండి, అమ్మవారి పండుగ విశిష్టత ఏమిటి? ఈరోజు శ్రీ శ్రీ కనకమాంబ అమ్మవారు పండుగ సందర్భంగా చుట్టుపక్కల ప్రజలు అలాగే సేవా కార్యక్రమాలు చేసినందుకు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ప్రసాదాలు పంచడం జరుగుతుంది. అలాగే 4-5 గ్రామాలు కలిసి ఉండే ఈ గ్రామం ఈరోజు ఒక గ్రామంగా అయ్యి ప్రజలు ఎంతో ఇష్టంగా కొలిసే శ్రీ కనకమాంబ అమ్మవారిని పూజించడానికి భక్తులు శ్రద్ధ భక్తులతో చేయడానికి ముందుకు వచ్చి చక్కగా మరి అమ్మవారిని దర్శించుకొని జరుగుతుంది. కావున ఈరోజు నిజంగా అమ్మవారిని దర్శించుకొని వెళ్తే ఏ పనికైనా ఆటంకం లేకుండా విజయవంతంగా జరుగుతుంది. అందువల్ల ఈ అమ్మ ఎంతో ప్రసిద్ధి అయింది. కాబట్టి ఈ సందర్భంగా శ్రీకృష్ణ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మరి చక్కగా అభివృద్ధి పనులు కూడా చుట్టుపక్కల ప్రజలు కూడా ఎంతో శ్రీకృష్ణ యువజన సేవా సంఘానికి అన్నదానాలు అందించేందుకు ఇంత అభివృద్ధి చెందింది. ఈ సందర్భం మీ అందరికీ తెలియపరచు. ఇట్లు సెక్రటరీ గంగరాజు గారు చెప్పండి, ఏం చెప్తారు? అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఆలయ కమిటీ ఇంకా ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఈ యొక్క కనకమ్మవారి పండుగ 110 సంవత్సరాలు పూర్తి చేసుకొని 111వ సంవత్సరం అడుగుపెట్టాం సార్. ఈ యొక్క గ్రామ దేవత నా తొమ్మిది తరతరాలుగా ఈ ఊళ్ళో అందరూ కొలుస్తున్నారు. ఈ అమ్మవారిని చక్కన చల్లని తల్లి ఏ కోరికలు కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తుంది. అలాగే ఈ యొక్క శ్రీకృష్ణ సేవా సంఘం పెట్టిన దగ్గర నుంచి కూడా ఊరిని గ్రామం డెవలప్ చేయడం, ఊరు చుట్టుపక్కల 3 ఆర్చులు కట్టడం, గురుద్వార శ్మశాన బడి గ్రౌండ్ డెవలప్ చేయడం, అలాగే గుడి పక్కన ఎస్కేఎస్ కళ్యాణ మండపం కట్టడం, గుడి వెనకాల కూడా రూమ్స్ కూడా కమిటీ ఆధ్వర్యంలో జరగడం, ఊరిని ఎంతో డెవలప్ చేస్తున్నారు శ్రీకృష్ణ సేవా సంఘం పెద్దలు. అలాగే ప్రజలు కూడా ఎంతగానో మాకు సహకరిస్తున్నారు. ఈ యొక్క సీతంపేట గ్రామంలో వెలిసున్న అమ్మవారు ప్రత్యేక పూజలు ఇవాళ 10వ తారీఖు అంగరంగ వైభవంగా సాయంకాలం ఊరేగింపు జరగబోతున్నది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు అమ్మవారి విశిష్టత ఏంటి, అసలు అమ్మవారికి ఏ ప్రత్యేక పూజలు చేస్తారని చెప్పి ఆలయ ప్రధాన అర్చకులను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. మూర్తి లోపలికి వెళ్ళి మూర్తి. తమ్ముడు వెనక్కి రావాలి, జరగాలి దర్శనం కదలాలి, తమ్ముడు ఒకసారి చిన్నది అయిపోయింది, కదలాలి ఫాస్ట్గా ఒకసారి సైడ్ రావాలి. అయితే ఈ కనకమాంబ అమ్మవారి పండుగ విశిష్టత ఏంటి, అసలు ఈరోజు తెల్లవారి నుంచి ఏ ప్రత్యేక పూజలు చేశారని చెప్పి ప్రధాన అర్చకులు శివగణేష్ గారు ఉన్నారు. శివగణేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు పండుగ పురస్కరించుకొని ఏ ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారికి? సభాయ నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి దేవాలయం నందు శ్రీకృష్ణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో గత 15, 20, 30 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాల చరిత్ర కాంచినటువంటి మన ముగ్గురు అమ్మవారి దేవాలయం అండి. ముగ్గురు అమ్మవారి దేవాలయంలో భూలోకమాత కనకమాంబ, పైడి మాంబ అమ్మవారు ముగ్గురు దేవాలయాల అమ్మవారు. అందులో శ్రీ కనకమాంబదేవి అమ్మవారి పండుగ ఎప్పుడు ముందుగా కనకమాంబ అమ్మవారికి పండుగ ముందు భూలోకమాత అమ్మవారు వారం చేస్తాం. అనంతరం కనకమాంబ అమ్మవారి పండుగ, అనంతరం మారువారం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ వచ్చే ఏడు నాడు పైడి మామ అమ్మవారి మనకి పండుగ జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దేవాలయ విశిష్ట పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అనాదిగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా భక్తు సందోహంలో ఈరోజు విశిష్టంగా ఈరోజు 3:30 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇంత వర్షం వస్తున్నా కానీ అమ్మవారి దేవాలయం వస్తున్న భక్తులకు మీరే చూస్తున్నారు
బయట ఎంత వర్షం పడుతున్నా అమ్మవారి యొక్క నిదర్శనం అయినా కానీ చక్కగా ఇదే సందర్భంలో భక్తులు 50 మంది వచ్చేస్తున్నారు. కావున అమ్మవారి దేవతార్చనలు కానీ విశేషంగా శ్రీకృష్ణ సేవా సంఘం ఆ కమిటీ సభ్యులు ఇదే విధంగా సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. బయట ప్రసాదాలు కానీ ఉచితంగా ఉన్నటువంటి విధానాలు కానీ అన్నీ కూడా భక్తుల సందోహంలో కోరిన కోరికలు తీర్చేయడం కల్పవల్లి శ్రీ కనక మహాశివ దేవస్థానం ఎలాగైతే ఉందో శ్రీ కనకమాంబదేవి అమ్మవారికి కూడా మార్గశిర మాసాలు కూడా ప్రత్యేకంగా చేస్తున్నారు. కాబట్టి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీమాత్రే నమః. ఎంతమంది భక్తులు హాజరవుతారు? దాదాపు 10,000 మంది భక్తులు పైన ఉంటారు సార్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే కాక విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచి కానీ అనకాపల్లి నర్సీపట్నం జిల్లా నుంచి కానీ అందరూ విచ్చేస్తున్నారండి. ఇప్పుడే కాదండి, ఎప్పటికప్పుడు అమ్మవారి దేవాలయంలో ఆలయం జరిగే ప్రత్యేక పూజలు ఈ విధంగా జరుగుతాయి. మీరు చూస్తూనే ఉన్నారు, ఇదే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ కనకమాంబ అమ్మవారి పూజా కార్యక్రమం అట్టహాసంగా అయితే ఈ పండుగ ప్రారంభమైంది. చాలామంది ఎక్కువ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించే ప్రయత్నం అయితే చేస్తారు. మనతో పాటు సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఈరోజు కనకమాంబ అమ్మవారి మహోత్సవాలు శ్రీకృష్ణ యోజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిపిస్తున్న శ్రీకృష్ణ యోజన సేవా సంఘం పాలకవర్గ సభ్యులకు కమిటీ సభ్యులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు భక్తులు సౌకర్య నిమిత్తం అన్ని విధాల ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా చక్కగా అన్నీ అరేంజ్ చేసి ఈరోజు వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది జరగకుండా శ్రీకృష్ణ యోజన సేవా సంఘం ఆధ్వర్యంలో కమిటీ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఈ సౌకర్యాలన్నీ కల్పించిన శ్రీకృష్ణ యోజన సేవా సంఘం ఆధ్వర్యం వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారు అనుపు కార్యక్రమం జరుగుతుంది. అది కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. తర్వాత అందులో తప్పిడి గుళ్ళు, పులివేషాలు, కర్రసాము, బాణాసంచాలతో అమ్మవారు సాయంత్రం 6 గంటల తిరువీధుల్లోనే అమ్మవారు దర్శనమిస్తారు. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క అమ్మవారు దర్శనం చేసుకొని అమ్మవారు కృపకు పాత్రులు కాగలరని మరీ కోరుకుంటున్నాం. ఈ అమ్మవారు ఆశీస్సులు మా శ్రీకృష్ణ యోజన సేవా సంఘం సభ్యులకు, ఇక్కడ సీతంపేట గ్రామ ప్రజలకు, విశాఖపట్నం ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ ఈ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మరొకసారి తల్లిని ప్రత్యేకంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కనకమాంబ అమ్మవారి మహోత్సవం తెల్లవారు 3:30 నుంచి అయితే అమ్మవారి పూజలు అయితే చేస్తున్నారు. అప్పటి నుంచి అశేషంగా భక్తులు భారీ ఎత్తున అమ్మవారిని వచ్చి దర్శించుకుంటున్నారు. మనం చూడొచ్చు. ఆలయ కమిటీ సంబంధించి మొత్తం అంతా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అయితే అలాగా వేలల్లా భక్తులు వచ్చి అమ్మవారిని పూజించుకుంటారు. అలాగే ఈరోజు మొత్తం అంగరంగ వైభవంగా ఈ గ్రామంలో అయితే ఈ కనకమాంబ అమ్మవారి అయితే పండుగ అయితే జరుగుతుంది. అలాగే అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఈరోజు సాయంత్రం అయితే అంగరంగ వైభవంగా అట్టహాసంగా చేస్తారు. తప్పల గుళ్ళు, తాళాలు మొత్తం అంగరంగ వైభవంగా ఈ ఊరేగింపు అయితే జరుగుతుందని చెప్పి ఆ ఆలయ అర్చకులు కానీ ఆలయ నిర్వాహకులు కానీ అయితే తెలియజేస్తున్నారు. అయితే భారీ ఎత్తున భక్తులు హాజరవుతున్న ఈ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అన్ని సమకూరుస్తున్నారు ఆలయ కమిటీ వాళ్ళు. అయితే ఈరోజు సాయంత్రం జరిగే అమ్మవారి ఊరేగింపు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. అమ్మవారిని తిరువీధుల్లో అయితే ఊరేగిస్తారు. భక్తులందరూ పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పి ఈ ఆలయ కమిటీ అయితే చెప్తుంది. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ కనకమాంబ అమ్మవారి ఉత్సవం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.